అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రెసెంట్ మన మదనపల్లి మార్కెట్లో అంటే స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏం వేయాలనేది మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా పెరిగింది, వీటి ఎవరిలో మాట్లాడుకుందాం. వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుందాం, తర్వాత ముల్కల్చిరు మార్కెట్ రెండు యాక్షన్లో కూడా ఏ విధంగా ప్రైస్ వేయాలన్నది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే మన మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నిన్నట్లాగే తక్కువగానే ఉంది. స్టాక్ అయితే వదిలేయండి, మన లోకల్ స్టాక్ అయితే వదిలేయండి. ఒక దిగుమతి పెరిగితే నేను కొంచెం ఎర్లీ అప్డేట్ అయితే ఇస్తాను, ఎందుకంటే తక్కువగా రోజు వరుసగా ఒక 10-15 రోజులకి ఇదే జరుగుతుంది కాబట్టి. సో నేటితో పోల్చుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే స్టాక్ అయితే ఉంది. ఎక్కడ పెద్ద 1-2 మండీలకు 50, 100, 200, 250, 300, 350, ఒక మండీకి మాత్రం 400, 450 ఇట్లయితే వచ్చినాయి అంతే. మా పెద్ద మనీ అన్నిటికీ ఇంచుమించి అట్లాగే ఉంది. ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్. ఇంకా బయట పనుల విషయం మాట్లాడుకున్నట్టయితే మళ్ళీ కన్ఫర్మేషన్ ఏమంటే, ప్రస్తుతానికైతే నేను చూసిన వాటిల్లో ఇప్పటికి 6:02:11 అయితే అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన బయట పనుల ప్రకారం 2 ఉన్నాయి. ఇది ఇంకా పెరుగుతుంది. మీరేం టెన్షన్ అంటే మనం టెన్షన్ తీసుకోవాలా ఎన్ని ఎక్కువ వస్తాయని. సో ఓవరాల్ గా ప్రస్తుతానికి అయితే 2. ఇంకా తర్వాత 9 గంటలు అప్పుడు మన మదనపల్లి ప్రైస్ చెప్తాను కదా, అప్పుడు చెప్తాను అంటే ఓవరాల్ గా ఎన్ని బండ్లు వచ్చినాయని. ఇప్పుడు జస్ట్ మీకు క్లారిఫికేషన్ కోసం మాత్రమే. ఇంకా బయట బండ్లు వచ్చే బండ్లు కూడా చాలా బండ్లు ఉన్నాయి, బయట అన్ని వెయిటింగ్ లిస్టులు ఉంటాయి, మీకు తెలిసిందే కదా. ఇది ఉండేది బయట బండ్ల గురించి. ఇంకా ముల్కల్చిరు మార్కెట్ 2 యాక్షన్ 430 రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది. వేలంపాట్లు కొంచెం పర్లేదని చెప్పొచ్చు. ముల్కల్చిరు మార్కెట్ నిన్న కూడా కొంచెం వేలంపాట్లు కొంచెం ఫాస్ట్ గానే జరిగాయి. ఇంకా మీకు తక్షణ కానీ నందక కానీ అలాగే భూవరం కానీ కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే డిస్ప్లే చేస్తూ ఉంటాను, ఆ నెంబర్లకి అయితే కాల్ చేయొచ్చు. కింద నెంబర్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఆల్రెడీ నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను, అంటే ఇది యూజ్ చేసిన తర్వాత అంటే తోట ఎలా ఉంది ఏం ఎలా అనేది. మీకు కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఆ నెంబర్లకి అయితే కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి, ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్.